పీరియడ్స్ అనగానే మనం అసోసియేట్ చేసుకునేది పెయిన్తో. అసలు ఆ పీరియడ్ పెయిన్ అనేది నార్మలా? ఎంతవరకు నొప్పి వస్తే నార్మల్? అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? డాక్టర్ జిగ్నా గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ శ్రావ్య. మ్యామ్, ఎండోమెట్రియోసిస్ గురించి చెప్పండి మ్యామ్. ఓకే, మార్చ్ మంత్ ఉంది శ్రావ్య. దిస్ ఈస్ ది ఇంటర్నేషనల్ ఎండోమెట్రియోసిస్ మంత్. ఈ మంత్ని మనం ఎండోమెట్రియోసిస్ మంత్ అని సెలబ్రేట్ చేస్తాం. అండ్ దిస్ టైమ్ థీమ్ ఈస్ లెట్స్ టాక్ ఎండో. సో ఈ ఎండోమెట్రియోసిస్ గురించి జనాలకి అవేర్నెస్ రావాలి, వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, దానికి సొల్యూషన్ ఏంటి అని చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో బేసిక్లీ ఎండోమెట్రియోసిస్ ఈజ్ అ కండిషన్ వేర్ గర్భసంచిలో ఉండే లైనింగ్ పొర ఉంటుంది కదా, అలాంటి సెల్స్ వేరే ప్లేసెస్లో, పెల్విస్లో వేరే ప్లేసెస్లో ఉన్నప్పుడు ఎండోమెట్రియోసిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ కండిషన్ వల్ల ఎఫెక్ట్ వస్తుంది కదా, అది సివియారిటీ వల్లనే పేషెంట్ సఫర్ అవుతారు. సో ఈ సెల్స్ ఉండేవి వేరే ప్లేసెస్లో, ఓవరీలో ఉండొచ్చు, ట్యూబ్స్లో ఉండొచ్చు, లేకపోతే పెల్విస్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఈ ప్రతి నెల ఇవి సెల్స్ డివైడ్ అవుతూనే ఉంటుంది. ఇవి సెల్స్కి బయట రావడానికి ప్లేస్ లేవు. ఇప్పుడు యూట్రైన్ లైనింగ్ నెల నెల షెడ్ అవుతుంది, పొర అనేది షెడ్ అవుతుంది, కానీ ఇవి సెల్స్కి బయట వెళ్ళడానికి దారి లేదు కాబట్టి అవి అక్కడే కలెక్ట్ అవుతుంది. ఇవి కలెక్ట్ అయినప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్స్, వేరే చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనివల్ల అండాశయంలో జనరల్గా మేము చాక్లెట్ సిస్ట్ అని చూస్తాము, ట్యూబ్స్లో బ్లాకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అండాశయం ట్యూబ్ అనాటమీ చేంజ్ అయిపోతుంది. సో దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఎండోమెట్రియోసిస్ కండిషన్లో ఇవి అన్నీ సెల్ డివిజన్ వల్ల పెయిన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది పేషెంట్స్కి. పెయిన్ అనేది సబ్జెక్టివ్ సిమ్టమ్. చాలా మందికి ఏం లేకున్నా కూడా పెయిన్ అని ఉంటుంది, కానీ చాలా మందికి సివియర్గా ఎంత పెద్ద సిస్ట్ ఉన్నా వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు. సో ఎండోమెట్రియోసిస్లో జనరల్గా పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, అది ఇంపార్టెంట్. సో ఈ ఎండోమెట్రియోసిస్ పెయిన్ జనరల్గా పీరియడ్ వచ్చి ముందునే చాలా మందికి అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ఒక 2-3 days ఆర్ 4-5 days ముందునే స్టార్ట్ అయిపోతుంది. తర్వాత పీరియడ్ వచ్చినాక పర్సిస్ట్ ఉంటుంది, పీరియడ్ అయిన తర్వాత కూడా పెయిన్ ఉంటుంది. సో ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ ఫర్ ద పెయిన్ టు గో. అండ్ బ్లీడింగ్ ప్యాటర్న్స్లో కూడా చేంజెస్ ఉండొచ్చు, వాళ్ళకు కొంతమందికి ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ పేషెంట్స్కి ఎంత సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది, దే కమ్ అండ్ రిక్వెస్ట్ ఫర్ రిమూవింగ్ ద యూట్రస్ ఆల్సో. చాలా మందికి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ ఇంపాక్ట్ మేము అవేర్నెస్తో తగ్గించాలి. వీ హ్యావ్ టు మేక్ ద పేషెంట్స్ అవేర్ that it is not something to be scared of. You have to talk about it and take treatment. సో నెక్స్ట్ టైం ఎవరికైనా పీరియడ్స్లో పెయిన్ ఉంటే అది నార్మల్ అని అనుకోకూడదు, సివియారిటీ ఉంటే డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. ముందు పీరియడ్కి ముందు, పీరియడ్ తర్వాత ఉంటే ఇట్ ఈస్ నాట్ నార్మల్. పీరియడ్ రోజు స్టార్ట్ అయింది ఒక 1-2 days ఉంటే జనరల్గా ఏం ప్రాబ్లం ఉండదు. సో మార్చ్ అనేది మన ఎండోమెట్రియోసిస్ అవేర్నెస్ మంత్. సో ఎవరికన్నా బాగా సివియర్ పెయిన్ ఉండి బాధపడుతున్నారంటే డెఫినెట్లీ కన్సల్ట్ యువర్ డాక్టర్.